भार्गवरामनिर्मितमहादिव्यालये संस्थितं नीहाराचलकन्यकार्दवपुषं बालेन्दुरेखाधरं ब्रह्मेन्द्राच्युतसेव्यपादजलजं सद्भक्तकल्पद्रुमं सेवे सुन्दर इक्षुशैलनिलयं श्रीरामलिङ्गं भजे श्रीरामलिङ्गं भजे। హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ప్రత్యేకంగా మరొక దేవాలయం మీకు చూపించబోతున్నాను. ఇది పురాణ కాలం నాటిది, చాలా విశిష్టమైంది. అలాగే వేలాది మంది భక్తులకు కొంగు బంగారంగా ఉండి కొన్ని ప్రత్యేకతలున్న ఈ దేవాలయం గురించి మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. మరి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం, చెరువుగట్టు. మరి ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ముందు చూద్దాం. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి మనం చేరుకోవడానికి ఏ విధంగా చేరుకోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నుంచి సుమారుగా 90.1 కిలోమీటరు, అంటే 91 కిలోమీటర్ ఉంది. ఇది హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళే మార్గంలో ఉంది. హైదరాబాద్ చిట్యాల మీదుగా నల్గొండ వెళ్ళే మార్గంలో నార్కట్పల్లి దాటాక ఎడమవైపు ఒక కమాన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి సుమారుగా 3 కిలోమీటర్లు చిన్న గుట్ట పైన స్వామివారి దేవాలయం ఉంటుంది. అలాగే ఇది నల్గొండ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. నార్కట్పల్లికి సుమారుగా 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన సొంత వెహికల్లో వెళ్ళే వాళ్ళు పైన పార్కింగ్ ఉంటుంది, గుట్ట పైన ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ లోకల్ ఆటోలు కానీ క్యాబ్స్ కానీ ప్రతి 10 నిమిషాలకు ఒకటి ఉంటాయి. మరి అక్కడి నుంచి మనం ఆటోల్లో వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలంటే నార్కట్పల్లి దిగి నార్కట్పల్లి నుంచి ఈ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళొచ్చు. నల్గొండ బస్సు ఎక్కినట్టయితే డైరెక్ట్గా మనం ఆ నల్గొండ వెళ్తూ ఉంటే కమాన్ దగ్గర దిగొచ్చు. అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకునే ముందు మహాద్భుతమైనటువంటి ఈ క్షేత్ర మహత్యాన్ని మనం తెలుసుకుందాం. పూర్వము జమదగ్ని మహర్షి రేణుకామాత ఒక ఆశ్రమంలో తపస్సు చేస్తుండగా లోకాలన్నిట్లో కూడా పరాక్రమవంతుడు, అత్యంత శక్తివంతుడు, దత్తాత్రేయ వరప్రసాది, సహస్ర బాహు అయినటువంటి కార్తవీర్యార్జునుడు ఆ యొక్క ఆశ్రమానికి యుద్ధం చేసి అక్కడ వేటాడి కొంతసేపు సేద తీర్చుకుందామని అక్కడికి వచ్చాడు. ఆ స్థలానికి రాగానే అక్కడ జమదగ్ని మహర్షి దగ్గర ఆతిథ్యానికి ఆహ్వానించాడు. అలాగే జమదగ్ని మహర్షి ఆ రాజులందరికీ కూడా, అక్కడ ఉన్న సైన్యానికి వాళ్ళందరికీ కూడా వారికి ఎవరికి ఇష్టమైన భోజనం వారికి వడ్డించాడు. ఆ విధంగా అందరూ సంతృప్తిగా భోజనం చేశారు. అప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షికి నమస్కారం చేసి విధంగా అడిగాడు, మీరు ఇంతమందికి ఇంత తొందరగా ఎట్లా ఈ భోజనాన్ని సిద్ధం చేశారు, అదంతా కూడా నాకు చెప్పండి అంటే, నా దగ్గర కామధేను ఉంది, ఈ కామధేను ఏ కోరిక కోరినా అది శీఘ్రంగా సిద్ధించేటట్టు చేస్తుంది అనగానే ఆ కార్తవీర్యార్జునుడికి ఆ కామధేను మీద కోరిక కలిగి ఇది నా దగ్గర ఉంటే ఇంకా ఏదంటే అది సాధించవచ్చు అని చెప్పేసి వెంటనే జమదగ్ని మహర్షిని అడిగాడు. కానీ ఆ తపశ్శక్తి సంపన్నుడైన జమదగ్ని మహర్షి దానికి నిరాకరించగానే ఆ కార్తవీర్యార్జునుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత తపస్సులో ఉన్న సమయంలో ఈ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయన శిరస్సును ఖండించారు. ఎప్పుడైతే జమదగ్ని మహర్షి శిరస్సు ఆ కార్తవీర్యార్జుని పుత్రులు ఖండించారో, రేణుకాదేవి కుమారుడైనటువంటి ఆ పరశురాముడు తన గండగొడ్డలితో లోకాలలో ఉన్న క్షత్రియులందరినీ కూడా సంహరిస్తాను అని చెప్పేసి శపథం చేసి లోకాలన్నింటిలో తిరుగుతూ ఎక్కడ క్షత్రియుడు కనిపిస్తే అక్కడ వారి శిరస్సులు ఖండిస్తూ వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్న సందర్భంలో ఒకానొక సమయంలో ఈ కార్తవీర్యార్జుని బాహువులు కూడా ఖండించేశాడు. ఆ తర్వాత ఆ కార్తవీర్యార్జునుడు శరణాగతి పొందగా ఆ తర్వాత అతన్ని వదిలేశాడు. తర్వాత జమదగ్ని మహర్షి తపస్సు వల్ల మళ్ళీ తిరిగి పునర్జీవితుడయ్యాడు. ఈ విధంగా పరశురాముడు లోకాలలో ఉన్న రాజులను సంహరించడం వల్ల రాజులందరూ కూడా శ్రీ మహావిష్ణు స్వరూపమని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ దోషం పోవడానికి 800 లింగాలు ప్రతిష్ఠ చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు.
చిట్ట చివరగా ఈ యొక్క జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉన్న స్థలానికి వచ్చి ఆ గుహలో ఒక తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అలా కొంతకాలం తపస్సు చేశాక తపస్సు నుంచి బయటకు వచ్చిన అతనికి ఒక శివలింగం దర్శనం ఇచ్చింది. ఆ శివలింగాన్ని చూడగానే వెంటనే ఆయన అనుకున్నాడు, ఇది ఎవరో ప్రతిష్ఠించారు నా దగ్గర శివలింగం, నేను ఇంత తపస్సు చేశానని చెప్పేసి తన పరశువుతోటి ఆ శివలింగం పైన కొట్టాడు. అలాగే వెంటనే అక్కడ మన శివలింగానికి చిన్నగా ఘాటు కనిపిస్తుంది. అలాగే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా పరశురామ శాంతించు, నీ తపస్సుకు వల్ల ఆ తపశ్శక్తితో ఆవిర్భవించిన శివలింగం ఇది, మరి పరశురామలింగం ఇది మహాద్భుతమైంది అని చెప్పేసి శివుడు దర్శనం ఇవ్వగానే ఆ శివుడిని అక్కడే నమస్కారం చేసుకొని, మరి ఎప్పుడైతే నీ దోషమైతే ఉందో ఆ దోషం తొలగిపోయిందని చెప్పగానే పరశురాముడు చాలా సంతోషించాడు. అలాగే ఇక్కడే నేను నివసిస్తాను అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పడంతో చాలా సంతృష్టి చెందాడు. లోకంలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా, భక్తులందరినీ కూడా నిరంతరం కాపాడుతూ ఉంటాడు ఈ పరమేశ్వరుడు, జడల రామలింగేశ్వరుడు. అలాగే పరశురాముడు ఇక్కడే తన అవతార సమాప్తి చేశాడు అని కూడా కొంత స్థల పురాణం చెబుతుంది. కింద రేణుకా ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంటుంది. జగన్మాత రేణుక అంటే సాక్షాత్తు ఆ శక్తి స్వరూపం. ఆమెను దర్శించినా కూడా మహద్భాగ్యం కలుగుతుంది. అయితే ఇక్కడ పరమేశ్వరుడు మాత్రమే ఆవిర్భవించాడు. పార్వతీదేవి గుట్ట కింద వేరే అమ్మవారి దేవాలయం ఉంటుంది, అక్కడ ఆవిర్భవించినట్టుగా, అక్కడ ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతుంది. చాలా విశిష్టమైనటువంటిది ఈ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. మరి ఈ దేవాలయం మొత్తం చూద్దామా ఇప్పుడు? ఈ చెరువుగట్టు గ్రామంకు చేరుకున్నాక మనం అక్కడి నుంచి ఒకటి నడక మార్గం ఉంటుంది, రెండోది మనం కారులో వెళ్ళడం, బండి మీద వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ పైకి వెళ్ళాక సుమారుగా అక్కడ ఒక 50 నుంచి 100 కార్లు పెట్టే స్థలం ఉంటుంది, అంతకు మించి ఉండదు. అమావాస్య రోజుల్లో విశేషంగా ఎక్కువ మంది వస్తారు కాబట్టి పైకి అలౌ చేయరు. అలాగే ఇక్కడ ఆ కార్ పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్వామివారికి కొద్దిగా గుట్టపైకి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడానికి ఒక 2 మార్గాలు ఉంటాయి. ఆ మార్గం ద్వారా మనం స్వామివారికి వెళ్ళి అలాగే గుట్టపైన 2 సందుల మధ్యలోంచి, 2 రాళ్ళ మధ్యలోంచి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక పుష్కరిణి కూడా ఉంది. ముందు పుష్కరిణిలో స్నానం చేసే వాళ్ళు ఉంటే స్నానం చేయొచ్చు. అలా తర్వాత పైకి వెళ్ళి స్వామివారి దివ్య దర్శనం చేసుకొని ఇంకా ఆ స్వామివారి గర్భాలయం పై నుంచి ఇంకా కొద్దిగా పైకి వెళ్తే పైన రాయి పైన ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. అది ఇంకా ఎత్తు మీద ఉంటుంది. అది కొద్దిగా కఠినమైంది. కొద్దిగా శరీరం సహకరించే వాళ్ళు మాత్రం పైకి వెళ్ళాలి. కాబట్టి ఆ విషయం గమనించండి. ఈ విధంగా ఆ క్షేత్రంలో మనం దర్శించవచ్చు. ఓం నమో భగవతే రామలింగాయ. శ్రీమద్భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నీహారాచలకన్యకార్దవపుషం బాలేందురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాదజలజం సద్భక్తకల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైలనిలయం శ్రీరామలింగం భజే, శ్రీరామలింగం భజే. ఈ యొక్క క్షేత్రంలో ఇక్ష్వాద్రి క్షేత్రం చెరుకుగట్టులో ఆ జడల రామలింగేశ్వర స్వామి వారిని త్రేతాయుగంలో పరశురాముడు ఆ స్వామివారి మూర్తిని, బింబాన్ని ప్రతిష్ఠించి అనేక సంవత్సరములు ఆ పరమశివుడిని జడల రామలింగేశ్వర స్వామి పేరుతో ఆ తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో పరశురాముడి తపస్సును మెచ్చినటువంటి పరమశివుడు అతను ప్రతిష్ఠించినటువంటి ఆ స్వామివారి బింబం మూర్తిలో ఆవహించి ఆ దినదినము ఆ బింబము వృద్ధి చెంది ఆ ప్రస్తుతం ఉన్నటువంటి అంత ఎత్తుగా మారిందట. తపస్సు పూర్తి చేసి చాలించిన తదుపరి ఆయన పరశురాముడు చూచేసరికి ఆ పరశురాముడు నేను స్థాపించినటువంటి మూర్తి ఇది కాదు, దీన్ని భిన్నం చేస్తాను అని పరశువుతో గండ్రగొడ్డలతో ఆ యొక్క స్వామివారి శిరస్సు లింగాకారం పైన మోదే నాట. అంతటా పరమశివుడు ప్రత్యక్షమై పరశురామ ఈ గుహాలయంలో ప్రతిష్ఠించి అనేక సంవత్సరములు నాపై భక్తి శ్రద్ధల చేత తపస్సు చేసినటువంటి నీ పుణ్య ఫలితం వల్ల ఈ స్థలంలో నేనే వెలిశాను అని ఆ యొక్క పరమశివుడు పరశురాముడు చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. ఆ రోజు నుండి పరశురాముడి యొక్క తపస్సు ద్వారా వెలిసినటువంటి వృద్ధి పొందినటువంటి ఆ జడల రామలింగేశ్వర స్వామి, నీ తపస్సు ద్వారా వెలిసిన నేను కలియుగంలో మానవులకు అందించాల్సిన ధర్మ, అర్థ, కామ, మోక్షములను
అందించడానికి ఈ తపస్సు ద్వారా ఈ స్థలంలో వెలిశాను అని ఆ యొక్క పరమశివుడు చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. అంతేకాకుండా ఈ యొక్క పుటపైన చండీశ వృషభైరవశ్చ హనుమత్పత్రేద్భయస్కందయో పాదాబ్జ శివజామదగ్నిచల సద్గోగర్భమర్షిర్గృహాం మల్లీశ భ్రమరాంబ వెంకటపతి పద్మాక్షి పత్నీయుతౌ శ్రీ వీరేశ త్రియుష్మవల్లభయుతం శ్రీరామలింగం భజామి. ఈ క్షేత్రంలో ప్రధానంగా జడల రామలింగేశ్వర స్వామి, అదేవిధంగా నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, ఆ యొక్క అంతేకాకుండా 3 గుండ్ల పైన ఎత్తైనటువంటి స్థలంలో మధ్యలింగాకారం, ఆ 3 మధ్యలో గుండు పైన వెలిసినటువంటి పరమశివుడి యొక్క స్వరూపం మోక్షలింగము అని చెప్పి ముక్తి మార్గం నుండి ఆ 2 గుండ్ల దారిలో నుండి పైకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవడం, అది ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం. అంతేకాకుండా స్వామివారి అభిషేకానికి గోగర్భం అనేటటువంటి కొలను కూడా పరశురాముడు ఏర్పాటు చేసినట్టుగా, అదేవిధంగా పరశురాముడు తను ఒక లింగాకార రూపంలో తన యొక్క అవతారాన్ని చాలించినట్టుగా ఈ స్థలంలో పరశురామలింగము అని చెప్పేసి పూర్వకాలంలో ఇక్కడ వెంకటేశ్వరుడు, అదేవిధంగా భద్రకాళి వీరభద్రుడు కూడా ఈ క్షేత్రంలో ఉన్నట్టుగా మనకు గతం నుండి తెలియవచ్చుతున్నది. ఈ అమ్మవారి ఈ క్షేత్రానికి పైన పార్వతీ అమ్మవారు లేదు. అమ్మవారు కింద గ్రామంలో ఉండబడినటువంటి దేవాలయంలో అమ్మవారు ఉన్నది. అక్కడ కూడా స్వామివారి మూర్తి, అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నారు. ఇక్కడ మల్లికార్జున స్వామి అని చెప్పేసి నామధేయంతో, అంతేకాకుండా భైరవుడు ఆ క్షేత్రంలో అమ్మవారి దేవాలయంలో భద్రకాళి వీరభద్రుడు, భ్రమరాంబ అమ్మవారు, శివుడు ఆ విధంగా కొలువై ఈ క్షేత్రానికి అమ్మవారి దేవాలయంగా పేరు పొందినటువంటి అమ్మవారి దేవాలయం కింద ఉంటుంది. ఈ క్షేత్రంలో ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ క్షేత్రంలో స్వామివారికి యొక్క విశేషమైనటువంటి కళ్యాణము మాఘ శుద్ధ రథ సప్తమి సూర్య జయంతి రోజు ఈ మొదలుకొని పాంచాన్నిక దీక్ష చేత 5 రోజులు స్వామివారి యొక్క విశేష ఉత్సవ కార్యక్రమాలు ఈ క్షేత్రంలో జరుగుతాయి. ఇటువంటి క్షేత్రంలో దర్శించినటువంటి సమస్తమైనటువంటి భక్తులకు ఆ జడల రామలింగేశ్వర స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ప్రసాదం కల్పించి వారందరూ కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. పోతులపాటి రామలింగేశ్వర శర్మ ప్రధాన అర్చకులు. చూశారు కదా, మరొక అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. కోరిన కోరికలు శీఘ్రంగా తీర్చే స్వామిగా ఇక్కడి ప్రజలు అందరూ కూడా ఈ స్వామిని నమ్మి కొలుస్తారు. ఇక్కడ తొట్టెలు కడితే వారి కోరికలు తిరిగి సంతానం కలుగుతుందని అందరికీ కూడా నమ్మకం. ఇక్కడ ముడుపు కడితే ఆ కోరిక శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఎటువంటి అపమృత్యు దోషాలున్నా కూడా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయి. మరి ఎటువంటి పదవి అయినా సరే ఆ స్వామి అనుగ్రహిస్తే కలుగుతుందని ఇక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. మరి ఇక్కడే అంటే ఆ జిల్లా ఆ ఊరు కాదు, తెలంగాణ మొత్తం నమ్మకం. తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి క్షేత్రాల కోసం మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.